శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. తులారాశి జాతకులు, మీకు హెచ్చరిక. ఈ వీడియోని అప్రమత్తంగా చూడండి. ఏ మాత్రము కూడాను పక్కన పెట్టకూడదు. ఎందుకంటే రాబోతున్న పౌర్ణమి తిథిలోపు తులారాశి వారికి భారీ ప్రమాదం ఉందంటూ శాస్త్రం ఘోషిస్తోంది. భారీ ప్రమాదమే పొంచి ఉంది. నా మాట విని ఇలా తప్పించుకోండి. ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. మీకు ఈ మాసంలో రాబోతున్న ఈ యొక్క పౌర్ణమి తిథి నాడు ఈ యొక్క ఇబ్బంది అనేది కలగబోతుంది. ముందుగా మీకు గోచర రీత్యా ఎటువంటి రాశి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాము. వీరికి ఎంతో చక్కగా ఈ యొక్క సమయం ఉండబోతుంది. వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితిలోకి వెళ్లబోతుందని చెప్పొచ్చు. తులారాశి వారికి ఎంతగానో ఈ సమయం బాగా కలిసొస్తోంది. అయితే ఇప్పటి నుంచి ఎలా అయితే మీ జీవితం ఎంత బాగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడాను ఈ పౌర్ణమి తిథిలోపు సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయని చెప్పొచ్చు. అసలు వీరి జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అని చెప్పారు కదండి. కానీ ప్రమాదకరంగా ఎందుకు మారబోతుంది అంటే గనక ఈ అనుమానం తప్పక వచ్చే ఉంటుంది. ఆ విషయాన్నే ఇప్పుడు తెలుసుకుందాము. తులారాశి జాతకులు గత కొంతకాలంగా ఉన్న అప్పుల బాధల నుంచి, అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి, అంటే బ్యాంకు రుణాలు లేదా బ్యాంకు లోన్లు తీర్చకపోవడం, అలాగే ఏదైనా ఫైనాన్స్ ఆఫీసులో కట్టవలసిన డబ్బులు కట్టలేకపోవడమో, ఇలా ఎన్నో రకాల ఇబ్బందులతో బాధపడుతూ సమస్యలతో కృంగిపోతూ వచ్చారు. అయితే ఈ తులారాశి వారికి వీరి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో, అలాగే ఆర్థిక స్థితిగతులు మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలు పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఇది మీ గ్రహ స్థితి. ఈ విధంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో మీ యొక్క కుటుంబ జీవితంలో, అలాగే మీ యొక్క లైఫ్ స్టైల్లో కూడాను ఎన్నో రకాల చేంజెస్ అనేది రావడం జరుగుతోంది. దీని కారణంగా వీరిని చుట్టూ చూస్తున్న వారికి తులారాశి వారి మీద అసూయ, ద్వేషాలు రగిలిపోతాయి. నరుడి దృష్టికి నల్లరాళ్లు కూడా బద్దలవుతాయి అనే నానుడి మనం వినే ఉంటాము. పెద్దవాళ్లు పదే పదే చెబుతూ ఉంటారు కదండి. ఆ సామెత ఇప్పుడు ఈ సమయంలో తులారాశి వారికి వర్తించబోతుందని చెప్పుకోవచ్చు. అసలు వీళ్ళు ఎంత బాగా ఇలా ఎదిగారో, వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వీళ్లకు ఇంతటి చేంజెస్ అంటే ఇలాంటి మార్పులు వీరి జీవితంలో ఎలా వచ్చాయి, ఇటువంటి మాటలు తులారాశి వారిని చూసి గిట్టని వారు కొందరు అనుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది సైలెంట్ గా ఈ యొక్క తులారాశి వారి దగ్గరకు వచ్చి వీరిని డైరెక్ట్ గా అడగడం కూడా జరుగుతోంది. తులారాశి వారికి ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందిగా శాస్త్రం చెప్తోంది. ఈ దుష్ప్రభావం వల్ల, అలాగే ఈ యొక్క నరదృష్టి వల్ల, దృష్టి దోషాల వల్ల తులారాశి వారికి ఏం జరుగుతుంది అంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం ఈ పౌర్ణమి తిథిలోపు మీకు పొంచి ఉన్నది. అంతేకాదు ప్రాణాలు కూడా పోయేటటువంటి పరిస్థితుల్లో, స్థితిగతుల్లో కూరుకుపోతారు. ఆ విధంగా ఈ యొక్క దృష్టి ప్రభావం అనేది ఇంతలా ప్రభావితం కాబోతోంది. తులారాశి జీవితంలో ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు అంతలా ప్రభావితం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు మీరు ఎదుగుతున్న కొద్దీ కూడాను మీ యొక్క లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోండి. ఎందుకు అన్నట్లయితే గనక కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది, అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపించేది మీరే కాబట్టి, అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దృష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ కుటుంబం అనేది సంతోషంగా, సాఫీగా
ముందుకు సాగుతోంది. లేని పక్షంలో అనవసరంగా కుటుంబంలో అనేక రకాల గొడవలు తలెత్తే పరిస్థితులు వస్తాయి. అలా ఎందుకు జరుగుతుంది అంటే గనక తులారాశి వారికి బయట దృష్టి అనేది ఎక్కువగా ఉన్నదండి. ఈ యొక్క దృష్టి ఇబ్బందుల కారణంగానే సమస్యలు అనేవి పెరిగి పెద్దవి అయిపోతున్నాయి. అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. పెద్దవారు అయినా చిన్నవారు అయినా ఏడుపు దృష్టి అనేది తప్పకుండా తగులుతుంది. ఆ విధంగా మీకు దృష్టి తగలడం వల్ల మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దృష్టి ప్రభావం చేత అంటే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చికాకుకు ఇరిటేషన్ కు గురి చేస్తుంది. కాబట్టి ఇలాంటి వాటి నుండి బయటపడాలి అన్నా, అలాగే ఈ ఇరిటేషన్ వల్ల మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సో మీరు కొద్ది రోజుల వరకు అంటే మీకు ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు ఏదైనా ప్రయాణాలు ఉన్నా, ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా మీతో ఎవరైనా ఒకరిని తీసుకుని వెళ్ళండి. అంటే వెంట పెట్టుకుని వెళ్ళండి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ అనేది ఈ సమయంలో మీరు చేయకపోవడమే చాలా మంచిది. ఇలా చేస్తే మీకు రాబోతున్న భారీ ప్రమాదం నుండి బయటపడతారు. అయితే అసలు ఈ యొక్క విషయం తులారాశి వారు ఈ యొక్క పౌర్ణమిలోపు ప్రమాదం రాకుండా ఉండాలి. ఒకవేళ వచ్చినా చాలా తక్కువలోనే ఆ యొక్క ప్రమాద ప్రభావం ఉండాలి అని అనుకుంటే గనక ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాలు చేసుకుంటే చాలా వరకు మీకు ఉపశమనాన్ని పొందుకోగలుగుతారు. తులారాశి వారు ఈ పౌర్ణమి తిథిలోపు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లేటప్పుడు లేదా ఏదైనా ప్రధాన కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి బయటకు బయలుదేరుతున్నప్పుడు మీరైతే తీయని తీపి పదార్థాన్ని స్వీకరించి గనుక బయటికి వెళ్తే ఆ పనిలో విజయం సిద్ధిస్తుంది. మీరు ఆ పని దగ్గరకు వెళ్లడం, ఆ పనిని పూర్తి చేసుకుని ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం జరుగుతుంది. అంటే అక్కడ మీకు ప్రమాదం ఏది జరగదని చెప్పాలి. కాబట్టి తులారాశి వారు ఇంట్లో నుంచి పని మీద బయటికి వెళ్లేటప్పుడు కనీసం ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకుని చప్పరిస్తూ వెళ్ళండి. అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్తోమత బట్టి అవసరానికి అవసరమైన వారికి బియ్యం, పాలు, ఆహారపు దినుసులు దానంగా ఎవరికైనా ఇవ్వండి. అలాగే ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువును మీరు తీసుకోవద్దు. ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్నా దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా తులారాశి వారు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకుంటే ఇంకా మంచిదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తులారాశి వారు రాబోయేటటువంటి పౌర్ణమి తిథిలోపుగా భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పుకున్న పరిహారంతో పాటు రాత్రి పెరుగును తోడుగా పెట్టి ఉదయాన్నే ఆ పెరుగును అన్నంలో కలిపి ఆ పెరుగు అన్నంలో కొంచెంగా బెల్లం ముక్క కలిపి గోమాతకు మీ చేతులతో చక్కగా తినిపించండి. ఈ విధంగా చేయడం వల్ల ఈ పౌర్ణమి తిథిలోపు రాబోతున్న ఈ యొక్క ఇబ్బంది నుంచి, మీ ఇంటికి రాబోతున్న ఈ ప్రమాదం నుంచి పూర్తిగా మీరు బయటపడగలుగుతారు. ఆ ప్రమాదం పూర్తిగా తొలగిపోతుంది. కావున నమ్మకంతో ఇలా చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.